డిఎస్సి ఎప్పుడూ ఎక్కడ కూడా ఈ 2 సంవత్సరాల్లో అధికారులు మాత్రమే రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ టైంలో అధికారులు కూడా ఏ విషయంలో కూడా స్పష్టత లేకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి నవీన్ అనే వ్యక్తికి 2 సబ్జెక్ట్స్లో, అటు సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్ రావడం కానీ, టీజీటీ తెలుగులో 6th ర్యాంక్ రావడం కానీ, ఈ 2 అంశాలు జరిగిన తర్వాత ఆ అబ్బాయిని మీరు వాంటెడ్గా పక్కన పెట్టిన తర్వాత దీని వెనుక ఆ క్వశ్చన్ పేపర్ తయారీలో ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ద్వారా అనేక మందికి ఆ క్వశ్చన్ పేపర్ వెళ్ళింది అన్న అంశాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ అంశం మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే దాటవేత ధోరణి, అది కోర్టులో ఉంది, దానికి ఇప్పుడు సమాధానం చెప్పలేం అనే పరిస్థితిలో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత స్పోర్ట్స్ డిఎస్సి గురించి అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఒక పక్క ఒక డిఎస్సిని రిలీజ్ చేస్తున్నారు, మరలా స్పోర్ట్స్ డిఎస్సి అన్నారు, ఈ స్పోర్ట్స్ డిఎస్సిని తీసుకెళ్లి మరలా మెగా డిఎస్సిలో కలిపామన్నారు. కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎప్పుడూ కూడా స్పోర్ట్స్ డిఎస్సి గురించి మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడరు. మొత్తం రిలీజ్ చేసింది అయితే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే మొత్తం డేటానంతా కూడా ఫైనల్ గా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే దాని గురించి ఆయన ప్రస్తావించారు. ఇక్కడ అనేకమైనటువంటి అక్రమాలు ఈ క్రమంలో జరగడం కూడా జరిగింది. వాటన్నింటినీ కూడా నేను ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా మీకు చూపిస్తాను. 7 మార్కుల వరకు కూడా మీరు నార్మలైజేషన్ లో కొన్ని సెషన్స్ లో కలిపి ఈ రోజు తీవ్రంగా నష్టం జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇలా రాజకీయ నాయకులు గాని, కొంతమంది అధికారులు గాని వీటన్నింటిలో కూడా కుముక్కు కావడం, ఈ రోజు కొన్ని లక్షల మంది నిరుద్యోగులందరికీ కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాకు వచ్చేటప్పటికి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ప్రధానంగా ప్రతి అభ్యర్థి కూడా హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ అనేది ఒకటి పెట్టాలా, హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్. 2 బ్యాకప్ సర్టిఫికేట్ పెట్టాలా. బ్యాకప్ సర్టిఫికేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సర్టిఫికేట్స్ ఎలా అంటే అలా జరుగుతా ఉన్నాయన్న ఆలోచనతో ఒక హైయెస్ట్ అచీవ్మెంట్ కనుక సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు దానికి బ్యాకప్, ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంతకు ముందు ఏ గేమ్ ఆడి క్వాలిఫై అయ్యి ఈ గేమ్ లోకి వచ్చి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు అన్న ఆలోచనతో బ్యాకప్ సర్టిఫికేట్ అన్నది ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి కూడా పెట్టాలన్నది నిబంధన. నెక్స్ట్ 3వది దీనికి ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 అన్నది 4 రకాల ఫామ్స్ ఉన్నాయి. ఈ ఫామ్ అన్నది ఖచ్చితంగా కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. జెన్యూన్నెస్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొని రావాలా. ఈ 4 సర్టిఫికేట్స్ అన్నది కంపల్సరీగా ప్రతి అభ్యర్థి కూడా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. హైయెస్ట్ అచీవ్మెంట్ గానీ, బ్యాకప్ గానీ, ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 అంటే ఈ హైయెస్ట్ అచీవ్మెంట్ ని కన్ఫర్మేషన్ చేస్తూ ఆ కన్సర్న్ ఆఫీసర్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మొట్టమొదటిది నేను ఇక్కడ పేర్లు చెప్పడానికి నంబర్స్ తో చెప్తాను. అంటే వారు అప్లై చేసినటువంటి డిఎస్సి అప్లికేషన్ నెంబర్, దాంతో నేను అంటే పేర్లు చెప్పినప్పుడు ఆ పిల్లలు బాధపడతారన్న ఆలోచనతో. ఒకటి డిఎస్సి 20485. ఈ డిఎస్సి ఐడితో ఒక అభ్యర్థి పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడికి మనం జాబ్ ఇచ్చేటప్పుడు, టీచర్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్, నెంబర్ 2 బ్యాకప్ సర్టిఫికేట్, ఈ రెండింటిని కూడా వెరిఫై చేయాలా. అయితే ఇక్కడ ఒకసారి మీరు చూడండి, ఈ హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ ని ఇక్కడ పెట్టడం జరిగింది, అలానే బ్యాకప్ సర్టిఫికేట్ ని కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకే గేమ్ 2 సర్టిఫికేట్స్, అంటే ఏపీ స్టేట్ లెవెల్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్, ఏపీ స్టేట్ లెవెల్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్, ఈ 2 కూడా అదే. కాకపోతే అదే గేమ్ లో ఒకటేమో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇది, ఇంకొకటేమో మెరిట్ సర్టిఫికేట్. అంటే ఒక గేమ్ లోనే 2 సర్టిఫికేట్స్ ఇవ్వకూడదు. అంటే ఒకవేళ కనుక జస్ట్ పార్టిసిపెంట్ అయితే పార్టిసిపెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలా, ఒకవేళ కనుక వాళ్ళ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ వస్తే దానికి సంబంధించినటువంటి మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వాలా. కానీ ఇక్కడ బ్యాకప్ కూడా అదే గేమ్ కి సంబంధించి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ని బ్యాకప్ గా పెట్టడం గానీ, మెరిట్ సర్టిఫికేట్ ని హైయెస్ట్ అచీవ్మెంట్ పెట్టడం గానీ జరిగింది. ఇది స్టేట్ లెవెల్ పారా బ్యాడ్మింటన్. ఒకవేళ నేనేం చెప్తానంటే, మీరు ఒకవేళ బ్యాకప్ వద్దనుకుంటే అది వేరే అంశం. బ్యాకప్ ఒక గేమ్ కి సంబంధించి ఒకే గేమ్ లో పార్టిసిపేట్ చేస్తే 2 సర్టిఫికేట్స్ ఇవ్వడం తప్పు, 2 సర్టిఫికేట్స్ ని కన్సిడర్ చేయడం కూడా తప్పు. దీన్ని మీరు ఆలోచించుకోవాలి ఏ విధంగా జరుగుతా ఉందని. ఇంకపోతే 2వ పాయింట్ 2615. ఈ 2615 వచ్చేటప్పటికి ఎస్డిఎస్సి 0002615, ఇది డిఎస్సి ఐడి. సో ఈ స్టూడెంట్ కి సంబంధించి డిఎస్సి రాయడం గానీ,
స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ లో ఈమెకి తనకి ఉద్యోగం ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ వారు ఇచ్చినటువంటి ఆర్డర్లో సీరియల్ నెంబర్ 137 కూడా ఉంది. అయితే ఎప్పుడు కూడా మనం ఇందాక అనుకున్నాం హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ ఉండాలా, బ్యాకప్ సర్టిఫికేట్ ఉండాలా అని. ఇదే స్టూడెంట్ కి సంబంధించి హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్, బ్యాకప్ సర్టిఫికేట్ పెట్టారు. హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ ఏమో వాలీబాల్లో పెట్టారు, బ్యాకప్ సర్టిఫికేట్ ఏమో కబడ్డీలో పెట్టారు. ఇది ఎక్కడ కూడా అసలు అట్లా ఉండదు. ఏ టోర్నమెంట్ లో అయితే హైయెస్ట్ అచీవ్మెంట్ వస్తుందో ఆ టోర్నమెంట్ కు సంబంధించి బ్యాకప్ సర్టిఫికేట్ పెట్టాలా. అలా కాకుండా వేరే గేమ్ కి సంబంధించినటువంటి బ్యాకప్ సర్టిఫికేట్ పెట్టడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలో ఎంపీసీ చదువుతున్నారు అనుకోండి, నేను ఇంటర్లో బైపీసీ చదివినాను అంటే ఆ డిగ్రీ అసలు అది ఎంత ఫేక్ అన్నది మీరు అర్థం చేసుకోవాలా. హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ వాలీబాల్లో పెట్టడం, బ్యాకప్ సర్టిఫికేట్ కబడ్డీలో పెట్టడం అన్నది ఇది ఒక క్రైమ్. అంటే డిఫరెంట్ గేమ్స్ పెట్టడం. నెక్స్ట్ అలానే ఇది జూనియర్ లెవెల్ గేమ్ ని పెట్టడం. అంటే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ SGF నిన్న కూడా చెప్పినారు, స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా స్కూల్ గేమ్స్ మేము కన్సిడర్ చేయలేదన్నారు. మరి స్కూల్ గేమ్ కి సంబంధించి సర్టిఫికేట్ ని వీళ్ళు కన్సిడర్ చేయడం, దాన్ని సర్టిఫికేట్ గా పెట్టడం అన్నది కూడా ఎంత తప్పు అన్నది మీరు ఆలోచించుకోవాలా. 13069 ఇది చూడండి, మీకు చాలా విచిత్రంగా కూడా అనిపిస్తుంది. ఇక్కడ నేను నేమ్స్ చెప్తాను, తప్పులేదు, కొన్నిటికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి అభ్యర్థి పేరు పెద్ద అప్పలరాజు. అయితే హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్కి వచ్చేటప్పటికి పెద్ద అప్పలరాజుది పెట్టాడు, బ్యాకప్ సర్టిఫికేట్ పెట్టేటప్పటికి పెద్ద వెంకటేశ్వరరావుది పెట్టాడు. అంటే ఎంత విచిత్రమైనటువంటి సందర్భాలు చూడండి. సరే, మీరు మొన్న జూన్ 4వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులందరితో మాట్లాడిన తర్వాత మీరు రిలీజ్ చేశారు ఒక డేటాని. ఆ డేటాలో చూశాను ఈ అబ్బాయికి సంబంధించి బ్యాకప్ సర్టిఫికేట్ ఏమని పెట్టారని. ఇదే పెట్టారు బ్యాకప్ సర్టిఫికేట్ గా. అంటే వేరు వేరు పిల్లల సర్టిఫికేట్స్ పెడితే ఒకటి హైయెస్ట్ అచీవ్మెంట్ కి, బ్యాకప్ కి, అటువంటి వాళ్ళకు కూడా మీరు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారంటే ఎంత ట్రాన్స్పరెంట్ గా మీరు ఉద్యోగాల నిర్వహణ చేస్తున్నారన్నది ఈ రోజు అందరూ కూడా బాధపడేటువంటి విషయం. ఇది మామూలైనటువంటి విషయం కాదు. మీరు చెప్పాలా, సమాధానం చెప్పాలా. ఈ వీటన్నిటికీ కూడా చెప్పకుండా మీరు ఇంకొక విధంగా తప్పించుకునే పరిస్థితుల్లో మాట్లాడడం కూడా గౌరవం కాదు. ఇక్కడ హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ వచ్చేటప్పుడు కబడ్డీ గేమ్ ఈ అబ్బాయిది, స్కూల్ అసిస్టెంట్ హిందీ. హైయెస్ట్ అచీవ్మెంట్ వచ్చేటప్పటికి ఇంటర్ యూనివర్సిటీస్ లో ఈ అబ్బాయి హైయెస్ట్ అచీవ్మెంట్ ఉంది. హైయెస్ట్ అచీవ్మెంట్ ఉన్నప్పుడు దానికి బ్యాకప్ ఏం రావాలా అంటే ఇంటర్ యూనివర్సిటీస్ లో కనుక అతను పార్టిసిపేట్ చేస్తుంటే జస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్, దానికి ముందు ఇంటర్ కాలిగేట్ గేమ్స్ ఆడి ఉండాలా. కానీ ఇక్కడ ఇంట్రా మ్యూరల్ సర్టిఫికేట్ పెట్టడం జరిగింది. ఇంటర్ కాలిగేట్ కూడా కాదు, ఇంట్రా మ్యూరల్ అంటే పక్క సెక్షన్స్ ఆడుకునేటువంటి ఆట. దానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని బ్యాకప్ గా తీసుకోవడం అంటే మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. ఇంట్రా మ్యూరల్ సర్టిఫికేట్స్ కూడా మేము కన్సిడర్ చేస్తా ఉన్నాము అనే విషయాన్ని. ఇకపోతే 5వ పాయింట్, ఇప్పటికి 4 పాయింట్స్ చెప్పినాను. 5వ పాయింట్కి వస్తాను. ఈ 5వ పాయింట్ 02836 ఇది కబడ్డీ సంబంధించి ఉన్నటువంటి ప్లేయర్. ఈ ప్లేయర్ కి సంబంధించి హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ వచ్చేటప్పటికి సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీస్ పెట్టారు. ఇది కాదమ్మా, దీనికి ముందు రావాలి. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీస్ పెట్టారు. దానికి సంబంధించి బ్యాకప్ వచ్చి ఇంటర్ కాలిగేట్ గేమ్స్ పెట్టాలా. కానీ మీరు దీన్ని ఒకసారి చూడండి, బ్యాకప్ సర్టిఫికేట్ ని కనీసం ఇది స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా కాదు, ఒక లెటర్ ని తీసుకొని పెట్టారు. అది పనిచేస్తుందమ్మా. హలో, ఒక లెటర్ ని పెట్టారు. ఈ లెటర్ ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డ్యూరింగ్ ది ఇయర్ అన్న దగ్గర దీని ఒకసారి బోల్డ్ చేయమ్మా, ఫోకస్ చేయి. ఇక్కడ ఇయర్ దగ్గర 1997, 1998 ఉంటే దాన్ని ట్యాంపర్ చేసి 2005, 2006 గా దీన్ని ట్యాంపర్ చేయడం కూడా జరిగింది. అంటే బేసిక్ గా స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా కాదు ఇది ఒక లెటర్. ఈ లెటర్ ని బ్యాకప్ గా తీసుకొని టీచర్ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా చూడండి మీరు, ఈ ఇయర్ ని కూడా ట్యాంపర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇదే స్టూడెంట్ కి సంబంధించి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫామ్ 3 ఇవ్వాలి అబ్బాయి. ఈ ఫామ్ 3 అసలు ఒరిజినల్ స్టూడెంట్ కి ఫామ్ 3 ఏ విధంగా ఉందన్నది దీన్ని ఒకసారి వెరిఫై చేయండి. ఈ ఫామ్ 3 మీద కూడా చూస్తే చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. దీన్ని ఫోకస్ చేయమ్మా ఒకసారి. ఒక ఫిజికల్ డైరెక్టర్, యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ దీన్ని అటెస్ట్ చేయాల్సి వస్తుంది. దీన్ని అంతా రాసి ఇక్కడ చూడండి, పార్టిసిపేషన్ రాయడం కూడా చేతగాల. తర్వాత ఈ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాయాలా, డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అది కూడా రాయడం. అంటే
పీడీ సంతకం పెట్టాలా. ఈ సంతకం అన్నది ఈ సంతకాలకి మీరు గనక చూస్తే అసలు వైరుధ్యం. అంటే ఏ విధంగా వీళ్ళు ఎక్కడ తయారు చేస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారని ఖచ్చితంగా దీని మీద విచారం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీని గురించి నేను ఇంకొన్ని మాటలు చెప్పగలిగినా కూడా కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి నేను చెప్పలేకపోతా ఉన్నాను. నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి 6వది. మొత్తం నేను మీకు ఇచ్చేటువంటి అంశాలు ఏదో మీరు 1-2 చెప్పడం కాదు, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. వాటిల్లో 6వది, ఈ 6th స్టూడెంట్కి వచ్చేటప్పటికి 18673 హ్యాండ్బాల్ కి సంబంధించి. ఇది చూడండి, హ్యాండ్బాల్ కి సంబంధించి ఎస్జిటి పోస్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ 2012లో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీస్ లో హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ వచ్చింది. దీనికి సంబంధించి బ్యాకప్ సర్టిఫికేట్ రావాలా అంటే 2012లో కానీ దానికంటే ముందు కానీ ఇంటర్ యూనివర్సిటీస్ కి పోయింది కాబట్టి ఇంటర్ కాలిగేట్ గేమ్స్ లో అమ్మాయి సెలెక్ట్ అయ్యి ఇంటర్ యూనివర్సిటీస్ కి రావాలా. ఇంటర్ కాలేజ్ అది 2012 అయినా జరగచ్చు, 11లోనైనా జరుగుండొచ్చు. అయితే దీనికి బ్యాకప్ కు సంబంధించి 2013 సర్టిఫికేట్ పెట్టారు. ఇది సాధ్యమా? ఇప్పుడు ఇంటర్ యూనివర్సిటీస్ ఆడాలా అంటే ఇప్పుడు రూల్స్ ఏంటంటే ఒక హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ కు ముందు బ్యాకప్ సర్టిఫికేట్ ఉండాలా. అలా కాకుండా దాని తర్వాత సంవత్సరంలో 2013లో బ్యాకప్ సర్టిఫికేట్ పెట్టుకోవడం అన్నది ఇది కూడా నిబంధనలకు విరుద్ధం. తర్వాత ఇంకొక పాయింట్కి వచ్చేటప్పటికి 13069, ఇది బాక్సింగ్ కి సంబంధించి. ఇక్కడ కూడా చూడండి, నేషనల్ గేమ్స్ కి సంబంధించి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ పెట్టినారు. దీనికి ముందు అంటే ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఇక్కడ 2023లో హైయెస్ట్ అచీవ్మెంట్ ఉంటే బ్యాకప్ వచ్చి 2021 జూలై. మోర్ దాన్ 2 years గ్యాప్ ఉంది. ఇంత గ్యాప్ అన్నది బ్యాకప్ సర్టిఫికేట్స్ కి జనరల్ గా ఎలిజిబుల్ కాదు. ఇది మీరందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. ఇకపోతే నెక్స్ట్ పాయింట్ పాయింట్ నెంబర్ 8 3680. ఇక్కడ ఈ డాక్యుమెంట్ తీసుకునేటప్పటికి కనీసం సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు వైస్ ఛాన్సలర్ సైన్ కూడా లేకుండా బ్యాకప్ సర్టిఫికేట్స్ ని పెట్టినటువంటి పరిస్థితి. నెక్స్ట్ వెళ్ళమ్మా, పాయింట్ నెంబర్ 9 ఫిజికల్ డైరెక్టర్ సైన్ కూడా లేకుండా. ఇట్లాంటి చాలా ఉన్నాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను. ఫిజికల్ డైరెక్టర్ సైన్ లేకుండా కన్సిడర్ చేయకూడదు, అలాంటి బ్యాకప్ సర్టిఫికేట్స్ పెట్టడం కూడా జరుగుతూ ఉంది. నెక్స్ట్ వెళ్ళమ్మా, 10వ పాయింట్. ఇక్కడ నేను ఒక అబ్బాయి గురించి చెప్తాను, తమ్మిన శంకర్ గోపాల్ గారు. ఈ అబ్బాయి నాకు ఎవరో కూడా తెలియదు, నాకు చెప్పింది కూడా కాదు. ఈ అబ్బాయి చాలా నేషనల్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. ప్రతి దాంట్లో కూడా ఈ అబ్బాయికి చాలా సంబంధించినటువంటి మెరిట్ సర్టిఫికేట్స్ కానీ పార్టిసిపేట్ సర్టిఫికేట్స్ కానీ ఉన్నాయి. నేషనల్ లెవెల్లో అనేకమైనటువంటి గేమ్స్ ఆడారు. అయితే ఆ అబ్బాయి దానికి సంబంధించి అంటే దీన్ని 2016 నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ సంతోష్ ట్రోఫీ ఈ అబ్బాయి ఆడడం కూడా జరిగింది. శంకర్ గోపాల్ అనే అబ్బాయి. ఈ అబ్బాయి ఈ నేషనల్ గేమ్స్ కు సంబంధించి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ పెట్టాడు. అయితే ఈ ఛాంపియన్షిప్ కి వెళ్లే ముందు బ్యాకప్ ఆడి ఉండాలి. ఆ బ్యాకప్ కు సంబంధించి 2014 సమయంలో స్టేట్ బైఫర్గేషన్ టైంలో ఆ రికార్డ్స్ అన్ని కూడా లేవు. ఈ అబ్బాయి ఎప్పుడు పాల్గొన్నాడు అని అటెస్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు ఒక లెటర్ కూడా టు హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్ చెప్పి ఒక లెటర్ కూడా వారు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఈ సర్టిఫికేట్ కి సంబంధించి బ్యాకప్ సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగింది. సర్టిఫికేట్ కాదు, లెటర్ ఇచ్చారు, రికమెండేషన్ లెటర్. ఎందుకంటే 2016లో ఛాంపియన్షిప్ నేషనల్ ఛాంపియన్షిప్ పార్టిసిపేట్ చేసినాడు. ఆ సమయంలో స్టేట్ బైఫర్గేషన్ సమయంలో ఈ అసోసియేషన్స్ అన్ని కూడా సరైనటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేయలేదని చెప్పి వాళ్ళకి లెటర్ ఇస్తే ఈ లెటర్ ని మేము కన్సిడర్ చేయమని చెప్పి ఈ అబ్బాయిని రిజెక్ట్ చేసినాడు. ఈ అబ్బాయి చాలా నేషనల్స్ లో కూడా ఆడడం కూడా జరిగింది. సరే, మీరు లెటర్స్ ని కన్సిడర్ చేయరు కాబట్టి ఆ అబ్బాయికి పోస్ట్ ఇవ్వలేదు, టీచర్ పోస్ట్ ఇవ్వలేదు. ఆ అబ్బాయి వర్తీ, క్వాలిఫైడ్, హైయెస్ట్ అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి, అయినా కూడా మీరు ఇవ్వలేదు అనుకుందాం. నెక్స్ట్కి వెళ్ళమ్మా, నెక్స్ట్కి వెళ్ళు. ఇప్పుడు 13238 తీసుకుందాం. ఈ స్టూడెంట్ కి సంబంధించి మీరు చూడండి, హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ పెట్టారు. ఏంటి? సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ లో హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్, జస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ పెట్టాడు. అంటే దీనికి సంబంధించి దానికి ముందు ఏం ఆడి ఉండాలా? బ్యాకప్ ఉండాలా. అంటే ఇదే కబడ్డీ గేమ్ కి సంబంధించి నేషనల్ ఛాంపియన్షిప్ ఆడినప్పుడు దానికి ముందు దీనికి రావడానికి ఏంటన్నది పెట్టాలా, కానీ బ్యాకప్ పెట్టాలా. ఇందాక మనం చూసాం కదా, అబ్బాయి పేరేం పేరు? శంకర్ గోపాల్. శంకర్ గోపాల్కి మాత్రం యాక్సెప్ట్ చేయాల. ఈ అమ్మాయికి డైరెక్ట్ గా శాపే కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చి ఆ అమ్మాయికి జాబ్ కూడా ఇచ్చేసింది. అంటే బ్యాకప్ సర్టిఫికేట్ లేదు. ఇందాక కేసులో శంకర్ గోపాల్ కేసులో ఏమో 2016లో సంతోష్ ట్రోఫీ ఆడి ఆ అబ్బాయి నేషనల్స్ ఆడి ఆ అబ్బాయికి
ఎలిజిబుల్ అయినా ఆ టైంలో స్టేట్ బైఫర్కేషన్ టైంలో బ్యాకప్ కోసం సర్టిఫికేట్స్, స్టేట్ బైఫర్కేషన్ టైంలో సర్టిఫికేట్స్ ఇవ్వలేదన్న ఆలోచనతో వాళ్ళకి కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తే అక్కడ యాక్సెప్ట్ చేయని వాళ్ళు, మీరు ఇక్కడ ఈ కేసుకు వచ్చేటప్పటికి డైరెక్ట్ గా శాపే, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు డైరెక్ట్ గా ఒక లెటర్ ఇచ్చి వారే దాన్ని బ్యాకప్ గా పెట్టుకొని వారు ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం. ఎందుకు దీని వెనక కుట్ర ఏంటి? ఏ కుట్రతో మీరు ఈ విధంగా చేస్తా ఉన్నారు? మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. అదేవిధంగా 12వ పాయింట్ 3951 ట్రయథలాన్ గేమ్స్ కి సంబంధించి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 34th ఈ 3951 స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ వచ్చింది. హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ వచ్చి నేషనల్ గేమ్స్ లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంది. దీనికి బ్యాకప్ ఏంటి? బ్యాకప్ సర్టిఫికేట్ ఉండాలి కదా, కానీ బ్యాకప్ లేదు. కానీ దీనికి ఆంధ్రప్రదేశ్ ట్రయథలాన్ అసోసియేషన్ వాళ్ళు ఒక లెటర్ ఇస్తే దాన్ని కన్సిడర్ చేసి ఈ అబ్బాయికి మాత్రం ఉద్యోగం ఇచ్చారు. ఎక్కడ పారదర్శకత? ఎక్కడ మీరు క్వాలిటీని చూస్తా ఉన్నారు? ఎక్కడ పారదర్శకంగా చేసినారు? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక దగ్గరేమో మెరిట్ ఎలిజిబుల్ అన్నప్పుడు ఏదో ఒక కారణాలు పెట్టి వాళ్ళని పక్కన పెడతాం. అలా కాకుండా మీకు నచ్చిన వాళ్ళకి మాత్రం మీరు అన్నింటినీ కూడా వైలేట్ చేసి మీరు వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.